రండి రమేష్ గారు, మీరేం చెప్తారా అని నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ ఉంగరం ఎవరు కొన్నారో తెలిసిందా? ఎప్పుడు కొన్నారో తెలిసిందా? తెలిసింది మేడం, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. కానీ అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అదేంటి రమేష్ గారు, అదెవరు కొన్నారో చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? అసలు ఆ షాప్ వాడు ఎవరికి అమ్మాడు? వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారా? చెప్పాను కదా మేడం, పెద్ద పెద్ద కంపెనీలు ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నాయి. అవి ఏ షాపులో ఉంటాయో వాటి తాలూకా ముద్రలు వాటి మీద ఉంటాయి. ఆ షాప్కు వెళితే అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. అలాగే ఆ ఉంగరాన్ని ఎవరు కొన్నారో వాళ్ళ పేరు బిల్లు మీద కూడా ఉంటుంది. ఆ బిల్లు ఇప్పుడు రమేష్ దగ్గరే ఉంది. తొందరగా చెప్పండి, అది ఎవరి పేరు మీద ఉంది? ఆ బిల్లు ఎవరి పేరు మీద తీసుకున్నారు? త్వరగా చెప్పండి, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. బిల్లు ఉందని మీరే చెప్తున్నారు, కొన్న వ్యక్తి సంతకం పెట్టారని కూడా చెప్తున్నారు. కానీ ఆ పేరు చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? రమేష్ గారు, ప్లీజ్, అది ఎవరి పేరు మీద ఉందో త్వరగా చెప్పండి. అవును మేడం, గోపి పేరు ఉండడంతో అది చూడగానే మేము కూడా షాక్ అయ్యాం. తారా, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు కదా. ఉంగరం పోయిందంటేనే అలాంటి ఉంగరం నా చేతికి పెట్టుకున్నాను. అలాంటిది నేను ఉంగరం కొనుక్కున్నాను అన్న అనుమానం నీకొస్తుందని ఊహించలేని అనుకున్నావా? ఆధారం దొరుకుతుందని ఆశగా నువ్వున్నావు. నీకు నిరాశ ఎదురవుతుందని నేనెదురు చూస్తున్నాను. షాపువాడు నేను చెప్పినట్టే చేశాడా, లేక ఇంకేమైనా జరిగిందా అని టెన్షన్లో ఉన్నా. అంతే తప్ప నేను దొరుకుతానన్న భయం నాకస్సలు లేదు. ఏంటి రమేష్ గారు ఇది? గోపి ఉంగరం కొనడం? నేనెప్పుడు గోపి చేతికి అలాంటి ఉంగరం చూడలేదు. అయినా గోపి బంగారం కొనుక్కుంటే నాతో చెప్తాడు కదా. అది కూడా గోపి చేయలేదు. అలాంటిది ఈ ఉంగరం గోపి కొన్నట్టు స్లిప్ కూడా ఉండడం ఏంటి? అదే కదా మేడం, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ వ్యక్తినైతే మీరు విడిపించాలని చూస్తున్నారో, ఏ గోపిని నిర్దోషిగా నిరూపించడానికి ఈ సాక్ష్యం పనికొస్తుందని మీరు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఉంగరం గోపి కొన్నారు అని తెలిసేసరికి ఆ సాక్ష్యం మరింత బలమవుతుంది కదా. ఆ రోజు అక్కడ ఉన్నాడు, ఆ హత్య గోపి చేశాడు అనడానికి ఇదే ఆధారం అవుతుంది కదా. ఇందిరా గారికి తెలిసిందంటే గోపి మీద మరింత పగ పెంచుకుంటుంది. లేదు రమేష్ గారు, ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు. ఖచ్చితంగా నేను గోపిని విడిపించే ప్రయత్నం చేస్తున్నాను అని అన్ని దారులు మూసేస్తున్నారు. ప్రతిదీ పకడ్బందీగా అడుగులు వేస్తూ గోపిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గోపిని ఎలా విడిపించుకోవాలో కూడా నాకు తెలుసు. నేరస్తుడు ఎంత తెలివిగా ఎత్తులు వేసినా ఏదో ఒక రోజు చట్టం ముందు తను దొరుకుతాడు. గోపి నిర్దోషిగా బయటకు వస్తాడు. కానీ ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకం. నేను తొందరలోనే తెలుసుకోవాలి. అది జరగని పని తారా. నా ప్రయత్నానికి తనకే తెలియకుండా ఇంద్ర కూడా నాకు సాయం చేస్తోంది. గోపి మీద తను పెంచుకున్న పగతో ఎక్కడ లేని కేసులు గోపి మీదే పెడుతుంది. గోపిని తనే జైల్లో ఉంచుతుంది.
ఏంటి సృజన, అందరిని రమ్మని పిలిచావు, నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. దేనికి పిలిచావో తెలుసుకోవచ్చా? గోపి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను డాడీ. పండగ రోజు ఊరొదిలి పారిపోయినట్టు గోపి జైల్లో ఉన్నాడు కదా అని నువ్వు కూడా ఏదైనా నేరం చేసి జైలుకెళ్ళి ఇద్దరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారా? యశోద, నువ్వు ఏ ముహూర్తంలో పుట్టావో గాని ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియదు. నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ కోపాన్ని తెస్తాయన్న విషయమైనా తెలుసుకోపోతే ఎలా? మీరిద్దరూ ఆగండి. సృజన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. డాడీ, ప్రేమించి నాకు తెలుసు గోపి నిర్దోషి అని, కానీ మీరు నమ్మడం లేదు. అందుకే నా గోపి బయటకు రావాలి. నేనేమీ చెయ్యలేను, కానీ మీరు తలుచుకుంటే మాత్రం గోపిని బయటకు తీసుకొస్తారు అని నాకు తెలుసు. నా గోపిని బయటికి తీసుకురండి డాడీ. వస్తే వెంటనే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ క్రిమినల్ నా ఇంటి అల్లుడవుతాడు. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని ఈ ఇంటి అల్లుడుగా గౌరవించాలా? అది కల్లో కూడా జరగదు. ఈ విషయం నీకు ముందే చెప్పాను కదా, మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు మాట్లాడుతున్నావు? డాడీ, నేనింకా చెప్పడం పూర్తవ్వలేదు. నేను గోపిని వదిలేసుకుంటాను, గోపికి దూరంగా ఉంటాను. గోపిని మాత్రం బయటికి తీసుకురండి డాడీ. మీ మాట కాదని నేను గోపి వైపు కన్నెత్తి కూడా చూడను. నా ప్రేమను నాలోనే చంపుకుంటాను. గోపిని మాత్రం దయచేసి విడిపించండి డాడీ. ఇది మీ కూతురుగా నేను కోరుకుంటున్నాను. కనీసం ఈ వరం నాకివ్వండి. సృజన, నువ్వు గోపిని మర్చిపోతావా? అది జరిగే పనేనా? చెప్పాను కదా బాబా, నా గోపి కోసం నా ప్రేమను వదులుకుంటాను అని. ఇంకా ఎందుకు అనుమానపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సృజన? ప్రేమ అనేది ఒక గొప్ప వరం. ప్రేమించబడటం అదృష్టం. అయినా నువ్వు గోపి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీరిద్దరూ ఒకటైతేనే ఆ ప్రేమకు సార్థకత వస్తుంది. కానీ ఇలా నువ్వు గోపిని మర్చిపోతాను అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ప్రేమించడం మొదలు పెట్టాక మర్చిపోవడం ఉండదు. మర్చిపోవాలని ప్రయత్నిస్తే మనసు నరకంగా మారిపోతుంది. అంతేకాని మర్చిపోవడం మాత్రం జరగదు. ఇంకా ఒక్కసారి ఆలోచించు. సృజన తన అభిప్రాయం చెప్తుంటే నువ్వేంటి గోపిని తనని కలపాలని ప్రయత్నిస్తున్నావు? అవును తారా, గోపి నీడ కూడా ఇంట్లో పడకూడదని మా బావ కోరుకుంటుంటే ఈ ఇంటి ఆడపిల్లని ఆ గోపిని కలపాలని నువ్వు కోరుకుంటున్నావేంటి? నేను ఎందుకు అలా కోరుకుంటున్నానో అందరికీ తెలిసిన విషయమే. గోపి రూపాన్ని ఇప్పుడు సృజన మోస్తోంది. మరి ఆ రూపం తన కడుపులో పెరుగుతున్నప్పుడు దానికి కారకుడైన గోపిని ఎలా దూరం చేసుకుంటుంది అని అడుగుతున్నాను. తారా అడిగింది కరెక్ట్గానే ఉంది. గోపి రూపం నీ కడుపులో పెరుగుతుంది కదా, మరి గోపిని నువ్వు ఎలా మర్చిపోతావో, గోపికి నువ్వు ఎలా దూరం అయిపోతావో దానికి సమాధానం ఉందా? ఉంది డాడీ. నేను గోపిని కోరుకున్నంత కాలం గోపి బయటకు రాడు అని నాకు అర్థమైంది. గోపిని విడిపించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరని కూడా నాకు తెలుసు. ఇప్పుడు కూడా గోపి నాతో లేడు. నాకు దూరంగా జైల్లో ఉన్నాడు. నా వాడు కానట్టుగానే ఉన్నాడు. కానీ నన్ను ప్రేమించిన పాపానికి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన పాపానికి కాదు, ఆ ఇందిర తమ్ముడిని చంపిన పాపానికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో తాను చేసిన పాపాలకి ఇప్పుడు బాధపడుతున్నాడు.
మావయ్య, గోపి గురించి మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. చూడు సృజన, గోపి గురించి నువ్వు కూడా అంత పాజిటివ్గా మాట్లాడడం మాకు నచ్చలేదు. కానీ వినటం మానేయలేదు కదా. గోపి తప్పు చేశాడు కాబట్టి తప్పుడు మనిషి అని అందరూ మాట్లాడుతున్నారు. ప్లీజ్ డాడీ, నా గోపిని మీరు అలా మాట్లాడకండి. అందుకే చెప్తున్నాను, ఎలాగో నా గోపి నాకు దూరంగానే ఉంటున్నాడు. నేను గోపిని మర్చిపోతే కనీసం మీ కూతురు జీవితంలోకి గోపి రాడు కాబట్టి మీరు గోపి గురించి ఆలోచిస్తారు. తన మీద పెట్టినవన్నీ తప్పుడు కేసులు అని నాకు తెలుసు. గోపి మంచివాడు అన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నా గోపిని విడిపించండి డాడీ. ఇంకా ఏ కడుపులో పెరుగుతున్న రూపం అంటారా? ఆ రూపాన్ని చూసుకుని నేను బ్రతుకుతాను. అంటే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉంటావా? ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? నేను ఇలా ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు. నీకంటూ ఒక జీవితం కావాలని నేను కోరుకుంటాను కదా. సరే డాడీ, నా మాటకు విలువిచ్చి మీరు గోపిని విడిపించండి. నేను తప్పకుండా మీ మాటకు విలువిచ్చి మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా తల వంచి తాళి కట్టించుకుంటాను. ఆ మనిషితోనే జీవితాన్ని పంచుకుంటాను. ఇది నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్న మాటేనా? తర్వాత నీ మనసు మారదని నాకు నమ్మకం ఏంటి? నేను మీ కూతుర్ని డాడీ. నన్నే నమ్మకపోతే మీరు ఇంకెవరిని నమ్ముతారు? నేను ప్రేమించిన గోపి కోసం నా ప్రేమని చంపుకుంటాను అని చెప్తున్నాను కదా. దయచేసి గోపిని విడిపించండి. ఆ తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఎవరినో కాదు. నీ పరిస్థితి ఇది అని తెలిసినా కూడా నీ గురించి ఆలోచిస్తున్న నా మేనల్లుడు శ్రీకర్ని నువ్వు పెళ్లి చేసుకో. ముందు మీ ఇద్దరి పెళ్లి జరగని, ఆ తర్వాత గోపిని విడిపించడానికి నేను ఆలోచిస్తాను. సార్, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఇదంత తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు. సృజన కడుపులో ఇంకా చాలుతారా? పదే పదే దరిద్రం నాకు చెప్పాలని చూడకు. నాకు తెలుసు కదా ఏం జరిగిందో. అయినా సరే నా కూతురు మనసు మారింది. శ్రీకర్కి సృజనకి పెళ్లి చేయటానికి నేను నిర్ణయించుకున్నాను. ఇంకా గోపి ప్రస్తావన ఈ ఇంట్లో ఎవరు తీసుకురాకండి. చెప్పు సృజన, ముహూర్తాలు పెట్టించమంటావా? మీ ఇద్దరి పెళ్లి జరిగాక గోపిని విడిపించే ప్రయత్నం నేను చేస్తాను. లేదు డాడీ, గోపి బయటకొచ్చిన తర్వాతే నేను నువ్వు కోరుకున్నట్టే బావని పెళ్లి చేసుకుంటాను. ముందు కనీసం గోపి బెయిల్ మీదైనా బయటకు రావాలి. తర్వాత తన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి. గోపి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోమంటే అప్పుడు చేసుకుంటాను. అలా నువ్వు నాకు మాటిస్తావా? ఇది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పిన మాట అయితే మాట ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? మాటిస్తున్నాను డాడీ, మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఇది చాలమ్మా. ఆ గోపి మీద నాకేం ప్రత్యేకమైన పగలేదు. వాడు నీ జీవితంలోకి రాకూడదని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వే వాడిని వద్దు అనుకున్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ గోపిని నేను తప్పకుండా విడిపిస్తాను. బావని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఏంటి తారా,
నేను మాట్లాడిన మాటలకి నీకు బాగా కోపం వచ్చినట్టుందే. నా కోపం సంగతి పక్కన పెట్టు. నీకేమైనా పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? నువ్వేం మాటిచ్చావో నీకు అర్థమవుతుందా? అవును సృజన, నువ్వు గోపిని ఎంతగానో ఇష్టపడ్డావు. అలాంటి గోపిని మర్చిపోవటం జరిగే పనేనా? నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేనంటే మామయ్య బాధ చూడలేక నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఈ ఇంటి పరువు ఏమైపోతుంది, నా గుండె ఆగిపోయేలా ఉందని మామయ్య ఆ రోజు ఏడుస్తూ ఉంటే మామయ్య నోదార్చడం కోసం ఏదో మాట వరుసకి, మామయ్య నువ్వు టెన్షన్ పడకు, అవసరమైతే సృజని నేను పెళ్లి చేసుకుంటాను, తను ఎలా ఉన్నా సరే తన మెడలో నేను తాళి కడతానని చెప్పాను. అదే నిజమని మామయ్య అనుకుంటున్నాడు. కానీ నిజానికి నువ్వు గోపి ఒకటవ్వాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బావా. ఏంటి నెరవేరేది? నువ్వు మీ నాన్నగారికి ఏం మాటిచ్చావో గుర్తుందా? గోపిని మర్చిపోతాను అన్నావు. గోపి బయటకు వస్తే గోపికి శాశ్వతంగా దూరం అయిపోతాను అన్నావు. అక్కడ అలా మాటిచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? చూడు సృజన, మీ ఇద్దరి మనసులు కలిశాయి. ఎప్పటికీ ఒక్కటిగానే జీవిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి మీరిద్దరు శరీరాలు కూడా కలిశాయి. ఇప్పుడు గోపి రూపం నీ కడుపులో పెరుగుతోంది. అలాంటిది అప్పుడు నువ్వు గోపిని వదిలేస్తాను, మర్చిపోతాను అనడం మాటిచ్చినంత తేలిక కాదు. తర్వాత జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఈ తారొకర్తి సృజన మర్చిపోతాను అన్నా ఇది మర్చిపోనిచ్చేలా లేదు. అసలు గోపిలాగే దీని మీద కూడా ఏదో కేసు పెట్టి జైల్లో వేయించేస్తే దరిద్రం వదిలిపోతుంది. తారా, ఇదంతా నేను ఆలోచించలేదు అనుకున్నావా? గోపిని నేను ఎంతగా ఇష్టపడ్డానో నాకు తెలుసు. అలాంటిది నా గోపిని నేను వదిలేస్తానని, మర్చిపోతానని మీరంతా ఎలా అనుకున్నారు? ఏంటి సృజన ఇలా మాట్లాడుతున్నావు? అక్కడొకటి ఇక్కడ మరోటి మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏముంది? శ్రీకర్ కరెక్ట్ గానే అడుగుతున్నాడు. నువ్వు బయట చెప్పిన మాటకి ఇక్కడ మాట్లాడుతున్న మాటకి పొంతన కుదరటం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు అదైనా చెప్పు. తారా, నేను గోపిని ఇష్టపడుతున్నాను కాబట్టి నాన్నకి గోపి మీద కోపం ఉంది. ఆ ఇందిర గోపి మీద తప్పుడు కేసులు పెడితే అవన్నీ నిజమని నమ్ముతున్నారు. అలాంటి వాడు నా జీవితంలోకి రాకూడదు అని గోపిని విడిపించే ప్రయత్నం చెయ్యడం లేదు. ఇప్పుడు నేను గోపిని వద్దన్నాను అని చెప్తే నాన్న ఆలోచిస్తారు. మంచి లాయర్తో మాట్లాడి గోపిని విడిపిస్తారు. ఆ తర్వాత లాయర్ చెప్తాడు కదా, గోపి మీద పెట్టినవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ అని, గోపి ఏ తప్పు చెయ్యలేదు అని చెప్తాడు. అలా గోపి బయటకొచ్చాక నేనే నాన్న దగ్గరకు వెళ్ళి, చూశారు కదా నాన్న, ఆ ఇందిర కావాలనే గోపిని ఇరికించింది, గోపి ఏ తప్పు చెయ్యలేదు, గోపి మంచివాడు కాబట్టే ప్రేమించాను అని చెప్తాను. అప్పుడైనా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి గోపి తప్పు లేదు అని తెలిసాక ఆయన మనసు మారుతుంది. మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నాన్న మనసు ఏంటో నాకు తెలుసు. నేనప్పుడు నాన్నని అడిగితే ఆయనే మా పెళ్లి చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఈ నాటకం ఆడాను. అయ్యో బావా, ఏమైంది? ఏం లేదు. ఏమైంది శ్రీకర్? ఏం లేదు, ఏదో చిన్న స్లిప్ అయ్యానంతే. సృజన, నీ పిడత బుర్రతో ఇంత ఆలోచన చేసావా? సృజన, నిజంగా నువ్వు చెప్పింది జరుగుతుందంటావా? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించుతారా? గోపి విషయంలో నాన్న ఎంత పంతంగా ఉన్నారో మనకు తెలుసు. గోపి నిర్దోషి అని నిరూపించే వరకు ఆయన కోపం తగ్గదు. అది ఆయన వల్లే నిరూపణ అయితే గోపి గురించి ఆలోచిస్తారు కదా. ఇదే నేను రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయం ఇప్పుడు చెప్పాను. నిజంగా చాలా గొప్పగా ఆలోచించావు సృజన. గోపి బయటకు వచ్చాక తప్పకుండా సార్ మనసు మారుతుంది. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. గోపి
గోపికి బెయిల్ శాంక్షన్ అయింది. ఈ రోజే గోపి బయటకు వస్తున్నాడు. థ్యాంక్ యూ డాడీ. మీరు తలుచుకుంటే జరుగుతుందని నాకు తెలుసు. ఇక వాడు పైకి పోవటం ఎవ్వరూ ఆపలేరు.